అందరికీ హాయ్ అండి. ఈరోజైతే టమాటా పచ్చడి అయితే చేసుకోబోతున్నాము. టమాటోస్ అయితే 750 గ్రామ్ అండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. మొత్తం అయితే ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది కానీ కారంగా అనిపిస్తుంది కనుక మా పిల్లలు తిన్నారు కనుక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నా. చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిగడ్డలండి. ఇవైతే పొట్టు తీసుకొని పెట్టుకుందాం. టమాటోస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని అయితే ఆయిల్ అయితే సరిపడేంత పోసుకున్నాను. కొద్దిగా మెంతులు, ఆ స్మెల్ ఫ్లేవర్ కోసం అంతే అండి. మెంతులు అయితే ఎక్కువ వేసుకోవద్దు. ఆవాలు. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి అయితే కట్ చేయకుండా వేసుకోవాలి. ఇదైతే గోలనిద్దాం, ఫ్రై అవ్వనిద్దాం. మూత అయితే పెట్టుకోవాలి. ఇది ఆయిల్ అయితే మన పైన చిలుతుంది కనుక పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకోవాలండి. లేకుంటే అయితే ఆయిల్ మన పైన అయితే పడుతుంది కనుక మూత పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం. కొత్తిమీర అయితే బాగాలేదండి అసలు. ఇప్పుడైతే ఫ్రై అయినాయి కదా, ఇవైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇవైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. అయితే టమాటోస్ ఇందులో వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని టమాటోస్ అయితే వేసుకుందాం. ఈ విధంగానైతే వేసుకుందాం. ఈ విధంగానైతే టమాటోస్ వేసుకున్నాం కదండి. మంచిగా అయితే ఇవి గోలనిద్దాం. టమాటోస్ అయితే స్టవ్ అయితే ఎక్కువనే పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇలా అయితే మగ్గనివ్వాలండి. ఇంకొంచెం సేపు ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. చింతపండు కూడా ఇందులోనే వేసుకుంటున్నా. టమాటో అయితే మంచిగా ఉడికిందండి. ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా. ఇప్పుడైతే మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. చల్లారిన తర్వాతనైతే మిక్సీలోకి అయితే వేసుకుందాం. ఇందులోనే మొత్తం పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా, ఇందులోనే వేస్తున్నా. మిక్సీలో వేసుకోవడానికైతే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేస్తున్నా. ఇది చల్లారిన తర్వాతనైతే మిక్సీలోకి వేసుకుంటానండి, గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు జార్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. బరకగానైతే గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందామండి. ఆయిల్ అయితే ఒక 2-3 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర. నేను మొదలే కనుక అన్నీ వేసుకున్నా కనుక ఎక్కువ వేయట్లేదండి. కరివేపాకు, పసుపు కూడా వేసానండి. తాలింపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఇందులో పోసుకుందాం. ఈ టమాటో చట్నీ అయితే చాలా బాగుంది అండి. ఈజీ అండి, సింపుల్ రెసిపీ అండి. సూపర్గా ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి.
మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.